ఇక్కడ తెలుగుదేశము కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు ఎక్కడ రాష్ట్రం ఒక్కటే అయితే అర్థం లేని రేవంత్ రెడ్డి కూడా అది గడ్డి మామూలే. బాణాలు గీల మన ఇల్లు లేదు, మా అమ్మ మన లేదు, మీకు కొట్టం లేని మా బాణాలు చేస్తే ఎవరో వచ్చి ఊగనన్న ఎవరు నేను తిడుతున్నారు, ఇంకా పిల్లలు తిడుతుండో పూల మంచి అంటారు. వాళ్ళు ఎవరు మనకు అర్థం కాదు. కానీ ఇద్దరు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు యువకులు పాములు వస్తాయి, గుట్లు అన్నీ వస్తాయి, చెప్పలేం. ఇది ఇల్లు కాదు, పార్కింగ్ అంటే కట్టుకుని తప్పులు కూడా చెప్పాల. ఆ బట్ట ఎందుకంటే అది కర్ణాటక బట్ట. ఇది రాయలసీమ బట్టలు ఎట్లుంటాయి తెలియదు. రాయలసీమ గడ్డలు అంటే ఎన్ని జిల్లాలు అన్నా? రాయలసీమ గడ్డ ఎన్ని జిల్లాలు చెప్పలేదన్నా? మీ గద్వాలే చెప్పాలా? పిల్లలు ఎందుకు పెద్దలు ఎందుకు పెళ్లి చేసి ఏం ఇయ్యారన్నా? ఏమి మాకేమి ఇళ్ళ గడపోతే ఇస్తారా, అంగడి గడపోతే ఇస్తారా? ఎవరు ఊగిస్తారో ఎవరు ఇయ్యరు. ఎందుకు ఈ మనిషి నేను ఏమి ఇవ్వలే, సర్దుపువ్వ సర్దునుకలు ఇచ్చి తింటి. అవైతే చెప్తా డైరెక్ట్ ఎవరో ఒక ఆయన బండి మీద ఇస్తే తింటి. అన్నం నేను హోటల్ కాడ కూడా పోలేదు. ఇక్కడ ఏడానిచ్చే కాడ కూడా ఏదో మనిషి రాలేదని అనుకోరు, ఏదో ఏడా తింటలే ఇంకా రాడనుకుంటారు. ఇటువంటి గ్రామ సభలకు పెద్దలకు తెలియగా ఓయో ఊగ నన్ను దొంగకోలేక నాకెందుకు ముఖ్యమంత్రి ఇల్లు కట్టలేదు పెళ్లి చేసామని ఎవరు రోడ్డు మీద పడిపోతాయి. ఎవరితో మీలాంటి వాళ్ళు పడిపోయి జోబులు ఏడో ఇచ్చిపోతారు. అడిగితే పిల్లలు ఇస్తారు. ఎవరో మగ పిల్లలు ఇస్తారు, ఆడపిల్లలు అడగను. ఇష్టపడితే ఒకవేళ అమ్మ అంటే ఇస్తారు, లేకుండా లేదు. పెన్ను ఇంటి రాసుకుంటాను, రోడ్డు మీద రాసుకుంటూ ఉంటాను ఎప్పుడు. శిక్ష అవి కూడా నిలబడతలేవు. అనుమం ఉంటే ఈ గద్వాల నుండి మహబూబ్నగర్కే అనుమం అంటే మహబూబ్నగర్కే అనుమం. జల్జీ ఐ మోస్ట్ మే జడ్జి లారీలు అందరికీ తప్పులు. జడ్జి వాళ్ళు ఏం పని చేశారు, లాయర్లు ఏం పని చేశారు, అంత ఇంత పని బ్రోకర్ పని చేసి గద్వాల జిల్లా వద్దు. అదే ఎండ లైట్ కాదు, ఎండ లేదా అది ఎండ లైటు, ఇది నా లైటు కనబడుతుంది. ఎన్ని గంటల కంటే ఎన్ని గంటలకు చెప్తారని చెప్పనీకి రాదు కదా. నేను మార్నింగ్ టైం తెలియదు. ఎవరు ఒక వచ్చిన వాళ్ళు 7 గంటలకు వచ్చేసి ఏం తీసుకుంటారు అంటే కిరాణా 5 గంటలకు లేచి కిరాణా తెలుసుకొని పూజలు చేసుకొని వీళ్ళు 9 అవుతుంది, 8:30 కొంతమంది వస్తారు. ఎవరో కూర్చుంటే టైం పాస్కి ఏదో 10 రూపాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు అది కట్టించి కూడా కొన్ని కేసులు అయినాయి. మున్సిపాలిటీ వాళ్ళకే తప్పులు. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని చేసినా తప్పులే. మీకు చదువుకున్నారు కానీ విద్య లేని పెళ్ళారు మొగుళ్ళు ఎప్పుడు అందరిని ఎందుకు తిడుతుంటావు అన్నా? పెళ్ళైన వాళ్ళు పెళ్లి కూతురు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కూతురు అంటే ఎవరు ఒప్పుకోరు. దేశం అంటే మట్టి కదా, దేశం అంటే మట్టి. ప్రజారాజ్యం ప్రజలకు తెలుసా? ప్రభుత్వం చిన్నతనంలో పెళ్లి చేసుకున్న పిల్లలకి ఏం తెలుస్తుంది? 18 సంవత్సరాలు రాకముందు పెళ్లి చేస్తున్నారు, పిల్లలు పుట్టి గబ్బులు వేసిన రాష్ట్రం అంతా గబ్బు. నువ్వు ఎందుకు అందరిని తిడుతున్నావు? నన్ను తిడుతున్నారు, నువ్వు తిడుతున్నావు అని. నీకు బుద్ధి లేదు. మీ నాయన 2 షాపులు పెట్టి కూడా నువ్వు ఇంత తిరుగుతున్నావంటే కష్టపడుతున్నావా? ఏం బజారు రోడ్డు తిరుగుతున్నారా కొడుక? నన్ను తల్లిదండ్రులకు పుట్టినంటే 2 పిల్లలని చదివించి కూడా నన్ను ఎంత గబ్బులు చెప్తే తల్లిదండ్రుల గౌరవం. ఫ్రెండ్స్ నన్ను కూడా తిడుతున్నాడు. నమస్తే సార్, ఇలా అన్న కూడా వచ్చిన, అన్నతో కూడా మాట్లాడతావా? అన్న ఎట్లా తెలిసింది నీకు రాజు? బాగా తెలుసు. ఇట్లా అన్ని పరిష్కారం చెప్తూనే ఉంటాడు రాజు. ఏదైనా ఉంటే తప్పే అంటాడు. కానీ మనం చూస్తలేమని కూడా తిక్కోడు అనుకుంటాం రాజుని. కానీ తిక్కోడు కాదు, అతని ఫ్యూచర్లో మంచిగా చదువు చాలా బ్రహ్మాండంగా చదివినాడు. అతని రైటింగ్ చాలా చిన్నప్పుడు తెలియదులే, చిన్నప్పుడు తెలియదు అతను. ఎందుకంటే వయసు ఎక్కువ తక్కువ చెప్పనికి రాదు. రాజు ఎందుకు తిడుతున్నావు అందరిని? ఇది ఒక్కటి చెప్పు. నన్ను కూడా తిడుతూ ఇప్పుడు చూడండి, నీ మీద అభిమానం మీద ఎంతమంది అయినారు చూడు. మీరు పిల్లలు పెద్దలు అయినప్పుడు చదువుకున్నప్పుడు 5వ తరగతి పిల్లలకి ఏం చదువు వస్తుంది? 10 వరకు చదువుకుని మేము 10 వస్తుంది. ఆ లోన్లు ఎలా తీసుకొస్తారు? ఆ లోన్లు ఎవరు ముఖ్యమంత్రి ఇస్తారు? ఎన్ని ఏళ్ళని ముఖ్యమంత్రి లోన్లు ఇస్తే ఏమి ముఖ్యమంత్రి రాష్ట్రము? నాకెంత ప్రభుత్వ నష్టము? ఎన్ని జిల్లాలు అయితే రాష్ట్రం అంతా ముఖ్యమంత్రికి సెలవు సృష్టి ఇవ్వరాడు. ఏమని చెప్తావా? పండగ మంచిగా జరుపుకోండి, బాణాలు కాలుస్తారు, దెబ్బలు తాకుతాయి, అవి పేలుతాయి, అట్లా ఏమన్నా ముందు జాగ్రత్త చెప్తావా? ఇప్పుడు
చాలామంది మొబ్బు ఉంటారు పిల్లలు కాస్తారు, ఏదో మందు ఎక్కువ ఉంటుంది. డైమాన్ అంటే బోనాల పండుగ చేసేటప్పుడు జాగ్రత్త, పిల్లలకు ఇవ్వరాదు. పెద్ద పిల్లలు ముసలి వాళ్ళకు కార్తీక పుల్లలు ఇంటి ముందర ఎలుగు తీసుకున్న ఆడపిల్లకి పిల్లలకి గౌరవం. ఎండకు నిలబడితే మంచిది కదా, ఎండకు కూర్చొని కళ్ళు చూడలేం, ఎండకు నిలబడితే మంచిది. సూర్యుడికి నిలబడలేం, మన కళ్ళు పోతుంటే కనపడతాయి, మొబ్బు వస్తాయి. అందుకే ఏమంటే అందరికీ తెలియజేయాలంటే ఆర్య అంటే సినిమా వాళ్ళకు కూడా అన్ని బంధు. అన్న మాట్లాడతారా? అన్న మాట్లాడలే, మాట్లాడు ఎండ బాగా కొడుతుంది, ఎండకు నిలబడితే మంచిది కాబట్టి నిలబడేది ఫ్రెండ్స్. రాజు అసలు ఎవరు మాట వినట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు. పుష్ప 3 అనే సినిమా వస్తుందేమో ఇట్లా ఎవరిని అందరిని తిడుతున్నాడు రాజుబాయ్.